వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు చేపల కూర వండుకుందాం. చేపల కూర కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్తో చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. 5-6 ఉల్లిగడ్డలు మంట మీద కాల్చుకోవాలి. కాల్చిన తర్వాత పొట్టు తీసి ఇలా ముక్కలు చేసి రఫ్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒక కేజీ చేప ముక్కలతో కూర చేస్తున్నామండి. చేప ముక్కలు కొద్దిగా ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడగాలి. చేప ముక్కలు నీసు వాసన రాకుండా ఉంటాయండి. ఇలా శుభ్రం చేసిన చేప ముక్కలలో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. తరువాత 2 స్పూన్ల కారం, 1 స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు వేయాలి. ప్రతి చేప ముక్కకు ఈ పేస్ట్ అంతా పట్టేలా చేతితో బాగా కలపాలి. అరగంట నాననివ్వాలి. ఫిష్ కర్రీ కొంచెం వెడల్పాటి గిన్నెలో వండుకోవాలండి. ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయి. గిన్నెలో నూనె వేడయ్యాక కొద్దిగా ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కలపాలి. తరువాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. ఇలా వేగాక మసాలా కలిపి ఉన్న చేప ముక్కలు వేయాలి. గరిటెతో కలపకుండా 1 నిమిషం మూత పెట్టి ఉడకనివ్వాలి. కిలో చేప ముక్కలకు 100 గ్రాముల చింతపండు సరిపోతుందండి. మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఈ చేప ముక్కలలో వేయాలి. చేప ముక్కలు మునిగేలా పులుసు ఉండాలండి. గరిటెతో కలపకుండా 1 నిమిషం ఉడకనివ్వాలి. తర్వాత సున్నితంగా కదపాలి. ఇలా కలిసాక మూత పెట్టి 20 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుందాం. చేపల కూరలో ఉల్లిబొందు చాలా రుచిగా ఉంటుందండి. మనకు వీలుంటే వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత 2 స్పూన్ల ఫిష్ మసాలా వేయాలి. ఫిష్ మసాలా ఎలా తయారు చేయాలో డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుందండి. చివరగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. మూత పెట్టి సిమ్ములో 1 నిమిషం ఉడకనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలా రుచిగా ఉండే ఫిష్ కర్రీ రెడీ. చేపల కూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి.